భీమవరం మండలం రాయలం గ్రామంలో మరి ఏంటో ఇంటి పేరు అన్నారు నివాస్ కొంచెం బయట నివాస్ వయసు వచ్చి సుమారు 16 సంవత్సరాలు. మరి బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చి సుమారు 7 నెలల నుంచి మంచాన్నే ఉండడం జరిగింది. 7 నెలలు 7 నెలల నుండి కూడా పాపం బాబు ఆడుకోవాల్సిన వయసులో మరి మంచాన్నే ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడ్డ ఫ్యామిలీ కాదు. ఏ రోజు కూలి పనికి వెళ్తే ఆ రోజున ఆ యొక్క కుటుంబం గడిచే పరిస్థితుల్లో కాయ కష్టం చేసుకున్న వాళ్ళ ఏ ఖర్చు అయినా పర్లేదని అప్పులు చేసిన బాబుని మరి అలాగా ట్రీట్మెంట్ ద్వారా బ్రతికించడం జరుగుతుంది. ఏదైనా సరే మానవ ప్రయత్నం చేయడం మన బాధ్యత, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. అటువంటి తరుణంలో మరి శ్రీ విజయ మిత్ర బృందం వీళ్ళందరూ కూడా దినేష్ వీళ్ళందరూ కూడా మరి ఒక 20,000 రూపాయలు బాబుకి ఆర్థిక సాయం అందించడానికి. ఎందుకంటే భీమవరంలో దాతలు చాలామంది ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలకి ముందుకు వచ్చి ఇవ్వడానికి. ఈ ప్రయత్నం కూడా మేము వీడియో తీసిన ఫోటో తీసిన మా ప్రయత్నం ఏంటంటే 10 మందికి తెలిస్తే అనేక మంది వచ్చి ఈ బాబుకి హెల్ప్ చేస్తారన్న సంకల్పంతో తప్ప ఇక్కడ ఉన్నారు ఎవరు కూడా పబ్లిసిటీ ద్వారా కాదు. మరి అలాగే మరి విజయ్ గారు కానీ, శశి సిస్టర్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ, మరో కుమారి గారు కానీ 20,000 రూపాయలు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే మొన్న పాపకి 16 కోట్లు విలువ చేసే ఇంజక్షన్కి పునర్వికాకి మేడం కొరకు చేయడం జరిగింది. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు నేను మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరగలేదు కనుక గుడ్ పీపుల్స్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున 2,000 రూపాయలు కూడా ఈ 20,000 రూపాయలు కలిపి 22,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు ఈ సేవ చేసే అవకాశాన్ని దేవుడు కల్పిస్తే ఈ రోజుని భాగస్వామ్యం చేసిన పిలిచిన విజయ దుర్గ గారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మరి గుడ్ పీపుల్స్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ బాబు త్వరలో కోలుకోవాలని, వీళ్ళ కుటుంబంలో ఆనందం నింపాలని నిజమైన దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.